బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడ డివిజన్ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో నిర్మాణం భద్రతపై అయితే ఆందోళన నెలకొంది. అక్కడి ఓ బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ కోసం చేపడుతున్నటువంటి సెల్లారు తవ్వకాలు స్థానిక నివాసితుల్లో అయితే తీవ్రమైనటువంటి ఆందోళనకు దారితీశాయి. మరి వైష్ణవి కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు కోసం 2 సెల్లార్ల లోతు వరకు అయితే తవ్వకాలు చేపడుతున్నారని, మరి అయితే నిర్మాణానికి సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాలు సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా తవ్వకాలు నిర్వహించడం వల్ల అయితే పక్కనే ఉన్నటువంటి ఇళ్లకు ప్రమాదం ఏర్పడిందని చెప్పేసి కాలనీవాసులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ బాధితుల ఇంటి వాళ్ళందరండి కనీసం 2 నెలల నుంచి వాళ్ళు ఎంబడి పడుతూనే ఉన్నారు. మీరు తవ్వేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చూడండి అంటే వీళ్ళకి ఏం హామీ ఇచ్చారంటే మినిమం 6 ఫీట్ వదిలేసే మేము తవ్వుతామని చెప్పారు. నిన్నటి వరకు కూడా 6 ఫీట్ వదిలేశారు. మార్నింగ్ వీళ్ళందరూ పాపం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టోటల్ హిటాచి వచ్చేసి తవ్వేసే వరకు పునాదులు బయటపడ్డాయి, క్రాక్స్ వచ్చేసాయి లోపల బాత్రూంలో. ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. వాళ్ళు భయాందోళనకు గురై వీళ్ళందరికీ కాల్ చేసి వీళ్ళు ఆఫీస్ వదులుకొని ఊరుకొచ్చి జిహెచ్ఎంసీ కమిషన్కి వస్తే అక్కడ డిప్యూటీ కమిషనర్ లీవ్లో ఉన్నారంట. అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చి అక్కడ నుంచి పిఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చి సిఐ ఆ ఫోటోలన్నీ చూస్తే ఇమీడియట్లీ ఒక ఎస్ఐని ఇక్కడ పంపించారు. ఇప్పుడు పంపించిన తర్వాత ఇప్పుడు మేము తవ్వుతుంటే అది కూలిపోయింది అని చెప్తారు. సాయిల్ టెస్ట్ చేయకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా చేస్తారండి? సాయిల్ టెస్ట్ చేస్తారు కదా, ఈ సాయిల్ ఎట్లుంది, మనం ఎంత డెప్త్ తవ్వచ్చు, ఎంత డెప్త్కి వెళ్ళొచ్చు, ఆ ఇల్లులు ఉన్నాయని ఇవన్నీ చూసి అందుకని వీళ్ళు తక్షణం ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసి ఒక రిటైనింగ్ వాళ్ళు బట్టి అక్కడ వాళ్ళు సేఫ్టీ ఉన్న తర్వాత మిగతా వర్క్ చేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుందంటే మాకు కూడా ఒక గొప్పగానే ఫీల్ అవుతాం. కానీ దాన్ని సేఫ్టీ ప్రికాషన్తో చేయాలి. అంటే ఆ లైన్లో ఉన్న చూడండి మీకు కనిపిస్తున్నాయి అక్కడ 1, 2, 3, 6 ఇల్లులు వీళ్ళు రక్తం దారబోసి ఈఎంఐలు కట్టుకున్న ఇల్లులు అవి. ఇప్పుడు ఆ ప్రమాదకరమైన పరిస్థితి అవి. ఆ ఇల్లులు పడిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? తర్వాత ఏం చేస్తాం? ఇల్లులు పడిపోతే సరే వీళ్ళు కాంపన్సేషన్ ఇస్తారేమో, మనుషులు ప్రాణాలకు ఏమైనా ఎలా ఇస్తారు వీళ్ళు చెప్పండి? పాపం వీళ్ళకి నిద్ర లేకుండా గడపాల్సి వస్తుంది ఇప్పుడు పరిస్థితి. మట్టి పోస్తుంటే ఇప్పుడు ఆ మట్టి ఆగుతుందా అక్కడ? తక్షణం వాళ్ళు ఏం చేయాలి? ఇమీడియట్లీ ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసి సేఫ్టీ ప్రికాషన్ వాళ్ళ ఇల్లుకి ఏం కావాలో చూడాలి. ఆ ఇల్లు ఏం కాకుండా ఒక రిటైనింగ్ వాల్ కడతారా, దాన్ని కంప్లీట్ ఆపేసి అది కంప్లీట్ అయిన తర్వాత సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని కంటిన్యూ చేసుకోండి వర్క్ని. అంతా ఆపేసి వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెడితే బెస్ట్ అని నా అభిప్రాయం. ఇప్పుడు ఎఫెక్టెడ్ ఇళ్లలో అది ఒక ఇల్లు, వీళ్ళు కనీసము కనీస సెట్ బ్యాక్ వదలకుండా నీళ్ళు సెట్ బ్యాక్ తోటి 2 ఫ్లోర్లకి అంటే 2 సెల్లార్స్ సరిపోయేంత డెప్త్ డిగ్ చేసిరు. దాన్ని డీప్ ఎక్స్కవేషన్ చేయడం వల్ల ఏంటంటే మా ఇళ్ళ నుండి మట్టి జారుతూ పోతుంది. ఇప్పుడు మా బేస్మెంట్లు అన్నీ ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయినాయి, వాటి నుంచి డ్రిబ్లీస్ కూలుతున్నాయి, మా క్రాక్స్ వచ్చినాయి ఇళ్లలో. దానివల్ల ఏంటంటే మా ఇళ్ళకు భద్రత లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ ఇల్లు ఉంటాయా కూలిపోతే తెలియదు, కూలిపోతే ఎవరి బాధ్యత తెలియదు. మేము గత నెల 15 రోజుల ముందు నుంచే ఇలా హెచ్చరిస్తున్నాము, కనీసం మీరు మాకు సరిపడంత సెట్ బ్యాక్ వదలంటే వదులుతాం రిటర్నింగ్ వాళ్ళు కడతామంటున్నారు. ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు రేపు ఎల్లుండి భారీ వర్షం మన వాతావరణ శాఖ చెప్తుంది. ఆ వర్షాల వల్ల ఇది ఏమైతే తెలియదు, మా జీవితాలకు భద్రత లేకుండా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మాకు ప్రజెంట్గా అక్కడ దాన్ని రిటైనింగ్ వాళ్ళు కట్టాలి, వెంటనే ఇమ్మీడియట్ రిటైనింగ్ వాళ్ళు కట్టేసి మా ఇల్లుని సేఫ్గా ఉండేటట్టు చూడాలి. సర్కిల్లోని జిల్లాలగూడ 59th వార్డులో న్యూ వెంకటేశ్వర కాలనీ అనే కాలనీలో వైష్ణవి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కట్టడం జరుగుతుంది. అక్కడ ఇప్పుడు మనం అదే ప్లేస్లో ఉన్నాము. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వెనకాల ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వెనకాల ఉన్న బిల్డింగ్స్ మీరు ఇక్కడ మా బ్యాక్ సైడ్ చూడొచ్చు, వాళ్ళు ఒక 6 ఫీట్స్ ఒక 1 ఫీట్ కూడా వదలకుండా దాని దగ్గరలో మొత్తం కట్ చేసి ఆల్మోస్ట్ ఒక 20-30 ఫీట్స్ లోపలికి చేసారు. దానివల్ల వాళ్ళకి రేపు వర్షం పడ్డా మనకి ఏమన్నా ఆ బిల్డింగ్లు కరెక్ట్గా ఉంటాయా అనేది డౌట్ అయిపోయింది. మొత్తం ఇల్లులు అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి, లోపల వాల్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆ బాధితులు కూడా ఆ ఇంటి వాళ్ళు కూడా ఇక్కడ మా ఎంబడి ఉన్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ మీకు మరి మా డిమాండ్ ఒకటే, ఇక్కడ ఈ వైష్ణవి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు తక్షణం దీన్ని ఈ డ్యామేజ్ ఏదైతుందో వాళ్ళ లోపల అయిన డ్యామేజ్ని రిపేర్ చేయాలి. అండ్ ఆ ఇల్లులు పడకుండా ఎలాంటి పని చేయాలనో ఆ పని తక్షణం చేసి దాని తర్వాతనే వాళ్ళు మిగతా పనులు చేయాలని మేము అంటున్నాం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడ డివిజన్ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు వైష్ణవి కన్స్ట్రక్షన్ వాళ్ళు చేపడుతున్నట్లు తెలుస్తూ ఉంది. దానికి అక్కడ స్థానికులు కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తూ ఉంది. అసలు వాళ్ళు దేనికి భయపడుతున్నారు? అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలు ఏమిటి?
అయితే రంగారెడ్డి జిల్లాలో కూడా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో నిర్మాణం భద్రతపై కొంత ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అక్కడి ఓ బహుళ అంతస్తు అపార్ట్మెంట్ కోసం చేపడుతున్నటువంటి సెల్లార్ తవ్వకాలు స్థానిక నివాసితుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయని చెప్పుకోవచ్చు. ఏదైతే వైష్ణవి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు కోసం 2 సెల్లార్ల లోతు వరకు కూడా తవ్వకాలు చేపడుతున్నారనే దాని మీద కూడా వార్తలు అందుతూ ఉన్నాయి. అయితే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాలు, సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా తవ్వకాలు నిర్మించడం వల్ల పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఇండ్లకు ప్రమాదం ఏర్పడిందని ఆ కాలనీ వాసులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా అక్కడ భయాందోళనకి గురవుతున్నారని చెప్పుకోవచ్చు కాలనీ వాసులు. వాళ్ళంతా కూడా దాదాపు 2 లోతుల వరకు కూడా కింద, అంటే 2 ఫ్లోర్ల వరకు కూడా కింది భాగం వరకు కూడా తవ్వకాలు చేపట్టడం వల్ల పక్కనే ఉన్నటువంటి ఏవైతే మిగతా ఇల్లులు ఉంటాయో, నివాసం ఉంటున్నారో వారికి ఎక్కడ కూలిపోతాయో అన్న భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారీ ఎత్తున 2 ఫ్లోర్ల వరకు కూడా కిందికి తవ్వకాలు చేయడంలో పక్కనే ఉన్నటువంటి పునాదులు ఏవైతే ఉంటాయో అవి కూలిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నాము. దీని మీద చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సంబంధిత అధికారులకి కూడా. సో రాత్రిపూట జరుగుతున్నటువంటి ఏదైతే ఆ తవ్వకాలు ఉన్నాయో ఆ సౌండ్లకి దానికి నిద్ర కూడా పడట్లేదు, భయంతో వణుకుతున్నాము మేమంతా కూడా అంటూ ఆ కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంత భారీ ఎత్తున తవ్వకాలు చేసే ముందుగా దానికి పర్మిషన్స్ అనేటివి ఉంటాయి పక్కనే. ఎందుకంటే కొన్ని నేలలు కింద తవ్వుతూ ఉంటే పక్కనే ఉన్నటువంటి అన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పునాదులకు సంబంధించి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చూస్తున్నాం రాధాకృష్ణ, హైదరాబాద్ అంటేనే ఇంట్ల పక్కనే ఇండ్లను నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు ఇంత భారీ ఎత్తున లోతులో తవ్వకాలు జరుగుతూ ఉంటే పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇండ్లకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, ఒకవేళ ఇబ్బంది కలిగి కూలిపోతాయనే భయాందోళన కూడా వారంతా కూడా గురవుతూ ఉన్నారు. ఎందుకంటే అంత భారీ ఎత్తున సెటప్తోని అంత భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. కాబట్టి వారితోని అనేక దఫలాలుగా చెప్పి చూశారు ఆ కాలనీ వాసులు. వారంతా కూడా ఆ వైష్ణవి కన్స్ట్రక్షన్ సంబంధించినట్టు వారితో మాట్లాడడం జరిగింది. వారు కొంత దురుసుగా ప్రవర్తించినట్టుగా చెప్తా ఉన్నారు కాలనీ వాసులు. వారంతా కూడా మేము బిక్కు అనుకుంటూ కూడా ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఇక్కడ బ్రతుకుతున్నాము, మాకు ఎట్లాంటి ఆధారాలు కూడా లేవు, ఇక్కడ ఉన్నటువంటి తవ్వకాలు జరుగుతున్నటువంటి అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తూ ఉన్నారు, దాని మీద సరైన ఆధారాలు కూడా చూపించట్లేదు, అంత భారీ ఎత్తున తవ్వకాలు చేయడానికి ఎవరి పర్మిషన్ తీసుకున్నారు, పర్మిషన్ చూపించండి అంటూ కూడా వారితో కొంత వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ అంశం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకి చెప్పే ప్రయత్నం చేశారు. మరి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. థ్యాంక్ యూ ప్రభాకర్.